ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. ముందుగా అందరికీ బతుకమ్మ దసరా శుభాకాంక్షలు. బతుకమ్మ పండుగ తెలంగాణ రాష్ట్రంలో మహిళలు ఆనందోత్సాహాలతో జరుపుకునే అతి ముఖ్యమైన పండుగలలో ఒక పెద్ద పండుగగా గుర్తింపు పొందినది అని చెప్పడంలో ఎంతమాత్రం అతిశయోక్తి లేదు. దసరా పండుగ నవరాత్రుల కాలంలో జరుపుకునే పండుగ ఇది. ఈ పండుగకు సంబంధించిన చారిత్రక ఆధారాలు కూడా ఎన్నో ఉన్నాయి. బతుకమ్మ పండుగ ప్రతి సంవత్సరం ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుండి మొదలుపెట్టి 9 రోజులు రోజుకొక విధంగా తీరొక్క పూలతో బతుకమ్మను పేరుస్తుంటారు. ఒక్కొక్క పువ్వేసి చందమామ అంటూ పాటలు పాడి బతుకమ్మను ఆడుకుంటారు. భారతదేశంలో జరుపుకునే పండుగలు, ఆచారాలు, ఉత్సవాలు, జాతరలు అన్నీ కూడా ఆయా ఋతువులలో పూసే పువ్వులు, కాసే కాయలు, పండ్లు, పండించే పంటలను ఉపయోగించుకుంటూ జరుపుకోవడం గమనార్హం. నిత్య జీవితంలో ఆయా వస్తువుల వినియోగ ప్రయోజనాన్ని సమాజానికి తెలియజేయడమే పండుగల యొక్క పరమార్థం. బతుకమ్మ పండుగ నాటికి రైతులకు కొన్ని రకాల ధాన్యరాశులు ఇంటికి చేరుతాయి. బతుకమ్మ పండుగను గురించి అనేక కథలు, గాథలు ప్రచారంలో ఉన్నాయి. వాటిలో ఒకటి, చోళరాజైన ధర్మాంగదుడికి 100 మంది కుమారులు జన్మిస్తారు. కానీ తర్వాత కాలంలో వారంతా శత్రురాజులతో జరిగిన యుద్ధంలో మరణిస్తారు. చాలా కాలానికి లక్ష్మీదేవి అనుగ్రహంతో ఒక ఆడపిల్ల జన్మిస్తుంది. సంతానం లేదని బాధపడుతున్న సమయంలో పుట్టిన ఆ శిశువుకు బతుకమ్మ అని పేరు పెట్టి అల్లారు ముద్దుగా పెంచి పెద్ద చేస్తారు. విష్ణువు అంశతో జన్మించిన చక్రాంకుడు అను రాజు బతుకమ్మను వివాహం చేసుకుంటాడు. అప్పటి నుండి తెలంగాణ ప్రాంతంలో బతుకమ్మ పేరు పెట్టుకోవడం ఆనవాయితీగా మారింది. నాటి నుండి నేటి వరకు బతుకమ్మ పండుగ, బతుకమ్మను పూజించడం ఆచారంగా, సాంప్రదాయంగా మారింది. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా పువ్వులతో పూల బతుకమ్మను పూజించే ఒక ప్రత్యేకత కలిగిన పండుగగా చెప్పవచ్చును. ఇది పూల పండుగ. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను కళ్ళకు కట్టినట్లుగా ప్రతిబింబించే పండుగ. ఈ పండుగ అంటే ఆడబిడ్డలకు చాలా ఇష్టం. తెలంగాణ ప్రాంతంలో అమ్మవారిని తమ ఇంటి ఆడబిడ్డగా పూజిస్తారు. బతుకమ్మను పేర్చడానికి అన్ని రకాల పువ్వులను ఉపయోగిస్తారు. బంతి, చేమంతి, గన్నేరు, రుద్రాక్ష, గునుగు, పున్నాగ, తంగేడు, నందివర్ధనం, గుమ్మడి, దాదాపుగా అన్ని రకాల పువ్వులను ఉపయోగించి బతుకమ్మను పేరుస్తారు. గునుగు పువ్వులకు రంగులద్ది అందంగా, ఆకర్షణీయంగా బతుకమ్మను పేర్చడానికి ఉపయోగిస్తారు. భగవంతునిచే సృష్టించబడిన ప్రతి వస్తువుకు ఏదో ఒక ప్రయోజనం ఉండి తీరుతుంది అనే అంతరార్థం కూడా ఇందులో నిబిడీకృతమై ఉంది. గులాబీ పువ్వుతో పాటుగా గడ్డి పువ్వుతో కూడా బతుకమ్మ పేర్చబడుతుంది. గుమ్మడి పువ్వు గౌరవర్ణంలో ఉంటుంది కాబట్టి గుమ్మడి పువ్వును గౌరమ్మగా పూజిస్తారు. ఈ విధముగా పూల సేకరణ బాధ్యత కుటుంబంలో పురుషులది. కుటుంబంలోని వ్యక్తుల మధ్య ప్రేమ, అభిమానాలు పెరుగుతాయి. మహిళలంతా పిల్లలతో, బంధుమిత్రులతో కలిసి ఒకే చోట చేరి బతుకమ్మను ఆడుకుని చెరువులో కానీ బావిలో కానీ నిమజ్జనం చేస్తారు. పెసరపిండి, జొన్నపిండి, మక్కపిండి, సత్తుపిండి, పెసరపప్పు, బెల్లంతో చేసిన సద్దులను తయారు చేస్తారు. చెరువు దగ్గర మరొకసారి బతుకమ్మను ఆడుకుని చెరువులోకి సాగనంపుతారు. మహిళలంతా తాము తెచ్చిన సద్దులను ఒకరికొకరు పంచుకుంటారు. బతుకమ్మను నీళ్లలో వదలడం కూడా ఒక పద్ధతిగా చేస్తారు. నీళ్లలో లోపలి వరకు వెళ్ళి నీటిపై బతుకమ్మను ఉంచి ఏమాత్రం చెక్కు చెదరకుండా నీటిలోకి వదులుతారు. ఇక మొదటి రోజు మహాలయ అమావాస్య రోజున పితృదేవతలను పూజించిన తర్వాత బతుకమ్మను పేర్చడం మొదలవుతుంది. ఈ బతుకమ్మలో 3 కళలు ఇమిడి ఉంటాయి: ఆట, పాట, నాట్యం. అంతేకాకుండా మంచి సాహిత్యం, జానపదాలు కూడా నిబిడీకృతమై ఉన్నాయి. ఆ రోజుల్లో చదవడం రాని మహిళలు తమ ఆటపాటల ద్వారా అద్భుతమైన రచనలు చేశారు బతుకమ్మను గురించి. ఇక పాటల్లో కొన్ని పాటలు ఉయ్యాలో అని, వలలో అని, కోల్ అని, గౌరమ్మ అను కొన్ని పదాలను చివరన చేర్చి పాటలను పాడుకుంటారు. ఇద్దరక్క చెల్లెండ్రు ఉయ్యాలో, ఒక్కూరికిచ్చిరి ఉయ్యాలో, కలవారి కోడలు ఉయ్యాలో, కలికి కామాక్షి ఉయ్యాలో, వంటింట్లో కూసుంది ఉయ్యాలో, బియ్యమేరుతుండే ఉయ్యాలో, ఏమేమి పువ్వొప్పునే గౌరమ్మ, ఏమేమి కాయొప్పునే గౌరమ్మ అంటూ తంగేడు పువ్వొప్పునే గౌరమ్మ, తంగేడు కాయొప్పునే గౌరమ్మ ఈ విధంగా పాటలు పాడుతూ ఉంటారు. తెలంగాణ ఉద్యమ కాలంలో బతుకమ్మ ప్రస్తావన, ఆట పాట లేని సమావేశం లేదు.
ఈ ఆటపాటలతో తెలంగాణ ఉద్యమంలో స్త్రీలు కూడా భాగస్వాములయ్యారని చెప్పడంలో ఎంతమాత్రం సందేహం లేదు. ఇక పువ్వులను, పసిపాపల నవ్వులను, మహిళలను గౌరవించి పూజించే సంప్రదాయం బాల్యదశ నుండే అలవాటవుతుంది. పువ్వులను, ఆకులను, చెట్ల పేర్లను తెలుసుకునే అన్వేషణ మొదలవుతుంది. దాని వలన శాస్త్రీయ దృక్పథం కూడా పెరుగుతుంది. బతుకమ్మ పండుగ సామాజిక ఐక్యతను పెంపొందిస్తుంది. అందుకనే ఈ పండుగను పర్యావరణ, సామాజిక, శాస్త్రీయ, కళాత్మకమైన పండుగ అని కూడా చెప్పవచ్చు. ఈ పండుగ యొక్క ప్రాధాన్యతను గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం తంగేడు పువ్వును తలమానికం చేసింది. తెలంగాణ ప్రాంతం ఎక్కువ కాలం నిజాం పరిపాలనలో ఉండడం వలన బతుకమ్మ పాటలలో అక్కడక్కడ ఉర్దూ పదాలు కూడా వినిపిస్తుంటాయి. బతుకమ్మ పాటలను పాడుకుని పరవశించడమే కాదు, వాటిని అన్వయించుకుని మన జీవితాలను ఆనందమయం చేసుకోవాలి. ఈ పాటలే రేపటి జీవితాలకు వెలుగుబాటలు. బతుకమ్మ పండుగకు ఉన్న ప్రత్యేకతను గుర్తించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2014 జూన్ 16న ఈ పండుగను రాష్ట్ర పండుగగా ప్రకటించింది. అంతేకాకుండా ఆడపడుచులకు బతుకమ్మ ఆటలకు, వేడుకలకు కావలసిన సదుపాయాలను కూడా ఏర్పాటు చేస్తుంది. ఈ విధంగా ఆశ్వయుజ శుద్ధ పాడ్యం నుండి 9 రోజులు ఈ పండుగను సాంప్రదాయబద్ధంగా వేడుకగా జరుపుకుంటారు. చివరి రోజు నిర్వహించే పండుగను సద్దుల బతుకమ్మ పేరుతో పిలుస్తారు. సద్దుల నాడు 9 రకాల నైవేద్యాలను తయారు చేసి బతుకమ్మకు నైవేద్యం చెల్లిస్తారు. ఎందుకంటే 9 పూర్ణ సంఖ్య. తర్వాత అందరూ ఒకరికి ఒకరు సద్దులను పంచుకుంటారు. నిల్వ ఉండే పొడి ప్రసాదాలను దూర ప్రాంతాల బంధువులకు కూడా పంపిస్తారు. బతుకమ్మను పూజించడం అంటే లక్ష్మీదేవిని పూజించడమే. సమస్త ప్రజలకు కావలసిన సుఖశాంతులను, భోగభాగ్యాలను అందించేది లక్ష్మీదేవియేనని ప్రజల నమ్మకం. తెలంగాణ సంస్కృతికి ప్రతీక ఈ పండుగ. తెలంగాణ రాష్ట్రంలో వరంగల్లోని పద్మాక్షిగుట్ట, హైదరాబాద్లోని ట్యాంక్ బండ్ వద్ద జరిగే బతుకమ్మ ఆటలు, పాటలు, కోలాటాలు, నృత్యాలు, ఆ తరువాత జరిగే నిమజ్జన వైభవాన్ని చూసి తీరవలసిందే. ఇక ఇది ప్రకృతితో మమేకమైన పండుగగా చెప్పుకోవచ్చు. మహిళలు సరదాగా, ముచ్చటగా జరుపుకునే పండుగ. మరొకసారి మహిళలందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా.